హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోని విజయ్ బ్రదర్స్లో ఉన్నాం. మరి ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు విజయ్ బ్రదర్స్లోని లేటెస్ట్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. విష్ చేసే శారీస్ చూద్దాం. హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్న శారీస్ ఏంటి? ఇప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్లో కొద్దిగా డిఫరెంట్ వెరైటీస్ ఏమున్నాయో మనం చూస్తామండి. ఓకే అండి. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ శారీ చూద్దామండి. ఇది ఒక కొంచెం ట్రెండీ శారీ కదా? అవునండి. ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ వేర్లో చూస్తున్నాం మనము. ఇది వచ్చి లంగావోని స్టైల్లో వస్తుందండి, ఫ్యాన్సీలో. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ అయితే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇందులో మనం చూస్తే మనం లైట్ పింక్ కలర్ తీసుకున్నాం, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నాం. ఇది ఫ్యాబ్రిక్ ఏమొచ్చింది? ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చి క్రేప్ జార్జెట్ అండి. పింక్ లో మనం వచ్చేసి వైట్ కలర్ వచ్చేటట్టు మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చినాయండి. మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చాయి, ప్రింటర్ స్టైల్లో వస్తుంది. సో సారీ అంతా మనకి షోల్డర్ పార్ట్ లో మొత్తంగా అంటే హాఫ్ వర్క్ వస్తుంది కదా, ఇదంతా కూడా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే వేరియేషన్ చాలా తీసుకున్నారు. అంటే పైన బోర్డర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్యాచ్ వర్క్ స్టైల్లో వచ్చిన ఒక కటింగ్ బోర్డర్ ని అటాచ్ చేశారు. ఇది బ్లూ కలర్ బేస్ తీసుకుంటూ దాని మీద హాఫ్ వైట్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ పైపింగ్ ఎల్లో కలర్, ఇక్కడ కూడా మనకు ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, ఈ బ్లూకి వేరియేషన్ ఉంటుంది. స్కై బ్లూ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ జరీ బోర్డర్ స్టైల్లో అంటే గోల్డెన్ కలర్ వచ్చింది, ఇంకొకటి పింక్ వచ్చింది. ఈ బోర్డర్ మనం పైన టాప్ బోర్డర్ చూస్తూ ఉంటాము. కింద బోర్డర్లో కొంచెం వేరియేషన్ అంటే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఈ కటింగ్ బోర్డర్లా కాకుండా జనరల్గా ఫ్యాన్సీ బోర్డర్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ స్టైల్లో ఫ్యాన్సీ బోర్డర్స్ సేమ్ కాన్సెప్ట్లోనే వచ్చాయి. ఇక్కడ పళ్ళు సైడ్ చూస్తున్నట్లయితే కనుక ఒక డబుల్ బోర్డర్ స్టైల్ మాత్రమే తీసుకున్నారు. జనరల్గా మనకు 1 మీటర్ అట్లా వస్తూ ఉంటాయి, బట్ ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ ఇలానే నడుస్తుంది కాబట్టి సింపుల్ బోర్డర్ని మాత్రమే తీసుకున్నారు. ఈ సింపుల్ బోర్డర్లో కూడా మనకు వర్క్ అనేది మాత్రం చాలా హెవీగానే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హాఫ్ నుంచి అయితే ఈ స్కై బ్లూ వచ్చింది. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, మనకు వచ్చింది వేరు, ఇది వేరే ఫ్యాబ్రిక్. అవునండి. పళ్ళులో ఇచ్చిన డిజైన్ ఏదైతే ఉందో మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తామండి. బోర్డర్ అంతా కూడా కొద్దిగా బిగ్ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ అనేది కూడా బాగా హైలైట్ అయ్యింది. దీంట్లో చాలా వేరియేషన్స్ చూపించారు మనకి. ఇప్పుడు చాలా మంది సింగిల్ గా కాకుండా స్లీవ్స్ కి ఒకటి ఇలా కలర్స్, అలాగే క్లాత్ కూడా చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా రా సిల్క్ తీసుకుని మనకి నెక్ వర్క్ అంటే బాట్ నెక్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ కోసం కూడా, బ్యాక్ నెక్ కోసం కూడా హెవీ వర్క్ తీసుకోవడానికి ఇది ఇచ్చారు. అలాగే ప్లెయిన్ కూడా ఇచ్చారు, దీంతో పాటుగా బార్డర్స్ కూడా యాడ్ చేశారు. అంతేకాకుండా నెటెడ్ ఫ్యాబ్రిక్ అంటే 3/4 కానీ ఫుల్ స్లీవ్స్ కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మరి దీనికి మొత్తంగా చాలా కాన్సెప్ట్ తో తీసుకున్నారంటే ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకున్నారు. మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది దీంట్లో ఇచ్చినాం మనం. ఇందులో మనకి రిపీటెడ్ పీసెస్ దొరకవు కదా? లేదండి, ఇదంతా సింగిల్ పీసెస్ వస్తాయండి మనకి. ఇందులో మనకి చాలా డిజైన్స్ వస్తాయండి. ఇలాగే మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 1800 రూపీస్ లో మనకు వస్తుందండి. ఇది 1800 రూపీస్. చూసాం కదా, శారీ అంతా చాలా వండర్ఫుల్ గా ఉంది, చాలా వేరియేషన్స్ తో. అంటే మంచి క్లాత్స్ కూడా యూజ్ చేశారు, మంచి వర్క్స్ కూడా తీసుకున్నారు. కోటా సారీస్ మీద తీసుకున్నాము. కోటాలో కూడా కొద్దిగా డిఫరెంట్ ఐటమ్ మనం ట్రై చేస్తాం. కోటా అంటేనే జనరల్ గా ఏంటంటే ఒక ప్రింటెడ్ ఒక ఇది స్టైల్ లేకుండా దాంట్లో కూడా ఒక డిఫరెంట్ మెటీరియల్ అంటే మీలాంటి చిన్న వాళ్ళకి కూడా కట్టుకోవడానికి కూడా బాగుండేటట్టు చేసుకున్నాము. ఇందులో మనం చూస్తే ఇది కూడా మనకు ఒక లంగావోని స్టైల్లో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో చూస్తే మనకు పార్ట్ అంతా కలిసి మనకు ఓనీ పార్ట్ వస్తుంది. ఇదంతా మనం రెడ్ షేడ్ మీద మనం ఒక బ్రాసో డిజైన్ లాగా వచ్చేటట్టు మనం బెనార్స్ తీసుకున్నాము. దీనికంతా మనకి చూస్తే మనకి ఏంటంటే ఒక బ్లాక్ కలర్ కాటన్, ప్యూర్ కాటన్ మీద విత్ బార్డర్ వచ్చేటట్టు తీసుకున్నామండి. ఇది 3 సైడ్స్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే మనకి బార్డర్ వస్తుంది. ఒక కార్నర్ లో మాత్రం ఒక మంచి ఫ్లవర్ అండి, జూట్ కలర్, జూట్ తో డిజైన్ చేసినటువంటి ఫ్లవర్ తో మనం తీసుకున్నాం. ఇది ఫస్ట్ హాఫ్ అంతా ఇది వచ్చేసి మనకి చూడండి మనకి లంగావోని స్టైల్ అన్నాము. ఇప్పుడు మనం చూసినంత ఓని మోడల్. ఈ ఫ్రిల్స్ వచ్చేటకల్లా ఏంటంటే మనకి మంచి కోటా సారీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకు కొద్దిగా డిఫరెంట్ గా మనం డిజైన్ చేసుకున్నామండి. ఓకే, పైన లైన్స్ వస్తాయి, కింద కూడా లైన్స్ వస్తాయి. బ్లాక్ అండ్ యాష్ కలర్, మిడిల్ లో మాత్రం హాఫ్ వైట్ స్టైల్ లో తీసుకుని దీని మీద రెడ్ కలర్ ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఇక్కడికి వచ్చేటకల్లా మనకి ఏంటంటే చేంజ్ అవుతుందండి. ఇక్కడ కాటన్ బోర్డర్ అనేది దీనికి అటాచ్ అవుతుంది. కంప్లీట్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ బేసిక్ మీద వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చి మనం రెడ్ కలర్ లో ఇస్తున్నామండి. ఇందులో రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ ఇచ్చినాం. దీంట్లో మనకు కొద్దిగా ప్యాటర్న్ బ్లౌజ్ అవి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. కాస్ట్ ఎలా ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 2500 రూపీస్ లో వస్తుందండి మనకి. ఓకే, సో 2500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో మరి మీరు కూడా చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ సారీస్ కానీ పట్టు సారీస్ కానీ మంచి రీజనబుల్ ప్రైసెస్ లో కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి విజిట్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చూస్తున్న సారీ ఏంటి? ఈ సారీ వచ్చి మనకి బెనారస్ జార్జెట్ మేడం. ఇది షిఫాన్ జార్జెట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ అంతా కూడాను. మనకి ఇందులో ఏంటంటే మనం లైట్ గా ఒక లీఫ్ డిజైన్ మీద తీసుకునేసాం మనం. ఇందులో కలర్ కాంబినేషన్ అనేది మనం చూస్తున్నాం, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం తీసుకున్నామండి. దీన్ని బార్డర్ తీసుకుంటే మనకు ఒక 3-4 ఇంచెస్ వచ్చేటట్టు మనం మంచి పేటు బార్డర్, జరీ బార్డర్
వచ్చేటట్టు వస్తుంది. ఇది 2 సైడ్ కూడా మనకి సేమ్ స్టైల్లో వస్తుందండి. సేమ్ బోర్డర్ వస్తుంది, పళ్ళు కూడా బాగా రిచ్ గా ఇచ్చారు. అవునండి, ఇది అన్ని ఏజ్ వాళ్ళు కూడా కట్టొచ్చండి, చాలా బాగుంది. ఇప్పుడు దసరా పండుగ మనకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, ఫెస్టివల్ సీజన్ లో ఇట్లాంటి ఎవరు కట్టినా కూడా చాలా బాగుంటుందండి, అన్ని ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇందులో చూస్తే మనం పళ్ళు చూడండి, మనం ఒక సింపుల్ గా మనం ఏంటంటే ఒక మంచి డిజైనర్ స్టైల్లో మనం ఇచ్చినాం. ఇందులో మెయిన్ దీంట్లో వచ్చి బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూస్తే మనం ఏంటంటే ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చినాం అనమాట. యాక్చువల్ గా శారీకే ఈ బ్లౌజ్ వల్ల చాలా అందం వస్తుందండి, రిచ్నెస్ వస్తుంది మనకి. ఈ బ్లౌజ్ మనం దీంట్లో కూడా షేడ్ ఇచ్చాం కాబట్టి మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది తయారవుతుంది, చాలా మంచి లుక్ వస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తీసుకోవచ్చు, అంటే 2 షేడ్స్ మనకి ఇలా రావడం అనేది జనరల్ గా అయితే అన్ని సారీస్ లోకి రావు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 చేంజ్ లో మనకి వస్తుందండి. ఇదేం సారీ? ఈ సారీ వచ్చి మనకి ప్యూర్ కోరా మీద వస్తుందండి, ప్యూర్ క్వాలిటీలో వస్తుంది. ఇందులో మనం చూస్తే మంచి రాయల్ బ్లూ కలర్ షేడ్ తీసుకున్నాము. దీంట్లో వచ్చి మనం జరీ లైన్స్ ఇచ్చినాము. దీంట్లో కాంబినేషన్ కూడా మనం చూస్తే మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ మెజంతా కలర్ లో తీసుకున్నాము. ఇదంతా కూడా ఏంటంటే చూడండి మంచి లైన్స్ డిజైన్ లాగా వస్తుంది. దీంట్లో వచ్చేసి చూడండి మనకి కొద్దిగా ఇటువంటి లైన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా టాల్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో ఏంటంటే మొత్తం జరీ కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఇచ్చినాం కాబట్టి మనం ఏంటంటే చాలా రిచ్నెస్ అనేది ఆటోమేటిక్ మనకు కనిపిస్తుందండి దీంట్లో. అంటే పార్టీస్ వేరు అయితేనేమి, మ్యారేజ్ ఫంక్షన్స్ కి అయితేనేమి, ఇటువంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇదేమో పళ్ళు కదా, ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి. దీంట్లో వచ్చి చెక్స్ డిజైన్ ఇచ్చినాం మనం ఇందులో. సో మనకి మల్టీ కలర్ షేడ్స్ లోనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఎక్కువ శాతం అయితే. సో బ్లౌజెస్ విషయంలో కూడా ఇన్ కేస్ ఇమిడియట్ గా తీసుకున్నా రెడీమేడ్ ఏదో ఒకటి అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు దీని బ్లౌజ్ చూస్తే మనం ఏంటంటే ప్లెయిన్ ఇచ్చినామండి, విత్ బార్డర్ తో వచ్చింది మనకి. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2600 రూపీస్ లో మనకి వస్తుందండి. 2600 రూపీస్. యాక్చువల్ గా కోరాలో అనేసరికి మనకి చాలా హై రేంజ్ లో వెళ్ళిపోయి ప్యూర్ క్వాలిటీ అనేటప్పటికి కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందులో ఇది జరీ వచ్చింది అండ్ కోరా కూడా చాలా మంచి రిచ్ లుక్ కనబడుతుంది. సారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంది. ఇప్పుడు చూడబోతున్న సారీ ఏంటిది మేడం? ఇది కూడా మనం వచ్చి మంచి కోరా మీద తీసుకున్నామండి, మంచి నేరేడు పండు కలర్ అంటాము. ఇది ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే మంచి గ్రాండ్ గాను ఉంటుంది, సింపుల్ గాను ఉండేటట్టు ఉంటుందండి. ఈ సారీలో మనం చూస్తే మనం చూడండి మంచి కోరా డిజైన్ లో నేరేడు పండు కలర్ లో వచ్చింది. ఫస్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అవునండి, ఈ బార్డర్ వచ్చేసి మనకు ఒక 3-4 ఇంచెస్ బార్డర్ వస్తుంది, 2 సైడ్ కూడా అలాగే వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇది చూడండి మనకి దీంట్లో ఇచ్చిన కాన్సెప్ట్ వచ్చి బార్డర్ పైన మనకి డిజైన్ వస్తుంది, సన్ఫ్లవర్ డిజైన్ వస్తుంది, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. ఇది కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి సారీ అంతా కూడా వస్తుందండి. ఈ సారీ దట్ మెజెంటా పింక్ అనేసరికి కలర్ కాంప్లెక్షన్ ఎవరికైనా కూడా బాగుంటుంది, ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. 20 ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి 45-50 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా కట్టొచ్చండి ఇటువంటి సారీ. కోరా దట్టు స్టిఫ్ మెటీరియల్స్ అనేసరికి ఎవరికైనా సూటబుల్ అవుతుంది. అది కూడా ఈ మెటీరియల్ ఏంటంటే లైట్ గా స్టిఫ్ ఉంటుందండి, మరి ఎక్కువ కూడా ఉండదు కాబట్టి ఎవరికైనా కూడా బాగుంటుంది జనరల్లీ. ఓకే, పూజలు అలాంటి టైంలో అయితే మంచి ట్రెడిషనల్ గా కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలా మంది ట్రెడిషనల్ లోనే కొంచెం ఫ్యాన్సీగా ఇలా మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ డిజైన్ కూడా మనకి ఆ రకంగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది. పళ్ళు అండి, పళ్ళు వచ్చేసి మనం బార్డర్ ఇలా ఇచ్చాము, సేమ్ స్టైల్లో మనం ఇచ్చాము. మంచి గ్రాండ్ గా ఉంటుంది, తర్వాత సింపుల్ గా ఉంటుందండి, ఎందుకంటే ఒకే కడ్డీ బార్డర్ లాగా ఇచ్చాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది బ్లౌజ్. ఇది మనకి ఇప్పుడు మనం తీసుకున్న శారీలో వచ్చేసి కోరా ఉంటుందండి. ఇది కోరాలో వచ్చేసి కాటన్ కూడా మిక్స్ అవుతుంది. బ్లౌజ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉండడం కోసమని అలా చేసామండి. ఈ సారీ కాస్ట్ ఎలా ఉంటుంది మరి? ఈ సారీ కాస్ట్ మనకి 2400 రూపీస్ లో వస్తుందండి. 2400. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇదేం సారీ అండి? ఇది మనకి వచ్చి బెనారస్ నెట్టెడ్ వెరైటీ అండి. ఇందులో వచ్చేసి నెట్టెడ్ అనేటప్పటికి ఇప్పటిదాకా మనం జూట్ నెట్టెడ్, సిల్క్ నెట్టెడ్ ఇలా చూసుంటాం. ఇది వచ్చి కంప్లీట్ జరీతో నెట్టెడ్ వస్తుందండి. ఇది జరీతో కంప్లీట్ మన గోల్డ్ జరీతో నెట్టెడ్ లాగా ఇస్తున్నాం మనం. ఇందులో ఫుల్ సారీ అంతా కూడా మనకి నెట్టెడ్ స్టైల్ వస్తుంది. ఇందులో బుటీస్ మనం తీసుకుంటే మంచి ఆరెంజ్ ఈ పింక్ షేడ్ లో వచ్చేటట్టు మనం తీసుకున్నాం, పీచ్ కలర్ వచ్చేటట్టు తీసుకున్నాము. ఆ బుటీస్ కూడా కొన్ని షేప్స్ ఉండేటట్టు మనం చేసామండి. సో ఇది బాగా గ్లిటరింగ్ గా కనబడుతూ ఉంటుంది. పార్టీ వేర్, ఎస్పెషల్లీ నైట్ టైం పార్టీస్ ఇలాంటి వాటికి కట్టి చాలా బాగుంటుందండి. ఇలాంటివన్నీ కూడా ఈ స్టైల్ డిజైన్ అనేది కూడా మనకి కొంచెం ట్రెడిషనల్ గాను ఉంటుంది, ట్రెండీ గాను ఉంటుందండి. కొత్త కాన్సెప్ట్ కాబట్టి మనకి ట్రెండీ కనబడుతూ ఉంటుంది. ఈ డిజైన్స్ ఏమో మనకి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఏ ఏజ్ కి అయితే బాగుంటుంది అంటారు? ఇవైతే మనకి ఫ్యాన్సీగా కట్టుకునే చిన్న పిల్లలు 16 ఇయర్స్ వాళ్ళ నుంచి కూడా మనం చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవాలనుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందులో మొత్తం గోల్డ్ కాన్సెప్ట్ మీద ఉంది కాబట్టి, టిష్యూ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఈవెన్ 50 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి. ఇటువంటి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి వాళ్ళు కొద్దిగా నీట్ గా కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలి అనుకుంటారు, ఎక్కువ వర్క్స్ లేకుండా కొంచెం సింపుల్ గా అన్నట్టు. అలాంటి వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. సో దీనికి పళ్ళు చూస్తున్నాము. పళ్ళులో కూడా ఈ పీచ్ కలర్ లోనే మనకి 2 సైడ్స్ బార్డర్స్ లా ఇచ్చి మిడిల్ లో మాత్రం ఈ బుటీ వర్క్ లాగా తీసుకున్నారు అనమాట, కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది. సో బ్లౌజ్ ని కూడా ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ చేసామండి. ఇందులో టిష్యూలో మళ్ళీ మనం కాటన్ మిక్స్ చేసి
చేసేసి మనం తీసుకున్నాం ఇందులో. ఇది కూడా టిష్యూ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా షైనిష్ గా ఉంటుందండి. కాస్ట్ ఎలా పడుతుంది ఇది? దీని కాస్ట్ వచ్చి మనకి 2350 మనకు వస్తుందండి. ఓకే, 2350కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. యాక్చువల్గా చాలా రిచ్గా ఉంది సారీ. ఒకసారి మరి ఇలాంటి కాన్సెప్ట్స్లో మంచి కాన్సెప్ట్లో కొత్త వెరైటీ సారీస్ అని మీరు కావాలనుకుంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోని విజయ్ బ్రదర్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది వచ్చి మనకి బైలు సారీస్ అని ఇప్పుడు చాలా ఫేమస్ నడుస్తున్నాయి అమ్మా. దాంట్లో వచ్చి బైలు సిల్క్ అనమాట. ఇది ప్యూర్ రా సిల్క్ లుక్ లోనే ఉంటుంది. దానికి దీనికి డిఫరెంట్ అనేది ఏంటంటే ఇది చాలా ఇంకొద్దిగా థిక్నెస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఒక లైన్స్ డిజైన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇందులో మనం తీసుకుంటే మొత్తం కలర్ అంతా మనం ఏంటంటే ఒక ఆరెంజ్ షేడ్ బ్రిక్ రెడ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ లాగా మంచి కలర్. ఇది జనరల్ గా వచ్చే ఆరెంజ్ ని అందరికి సెట్ కాదు, బట్ ఈ కలర్ కూడా అంటే దీంట్లో వచ్చిన బోర్డర్స్ కలర్స్ కావచ్చు, ఇది కూడా కావచ్చు, ఏ కలర్ కాంప్లెక్షన్ కన్నా బాగా సెట్ చాలా బాగుంటుంది. అంటే ఇది కొద్దిగా డీసెంట్ గా ఉండాలి, కొద్దిగా ట్రెండీ లుక్ కనపడాలి, కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి, జనరల్ గా ఉండే సారీస్ కాకుండా ఉండాలి అన్న వాళ్ళకి ఇటువంటి సారీస్ చాలా బాగుంటాయండి. ఇందులో మనం బార్డర్ తీసుకుంటే ఒక 3 కలర్స్ తో మనం వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. ఓన్లీ థ్రెడ్ తోనే వస్తుంది, సిల్క్ థ్రెడ్ తోనే మనం ఒక బాక్సెస్ స్టైల్లో మనం బార్డర్ ఇచ్చినాము. 2 సైడ్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే మనకి బార్డర్ వస్తుంది అన్నమాట. ఈ చెక్స్ బార్డర్ రావడం వల్ల మనకి అంటే పట్టు సారీ అనేసరికి ఒక ట్రెడిషనల్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది. దానికి మనకి ఇలాగా చెక్స్ లో కొంచెం కొత్తగా న్యూ ప్యాటర్న్ లో కనబడుతుంటుంది. కాబట్టి ఇలాంటివి ఆఫీస్ పార్టీస్ కానీ లేదంటే కిటీ పార్టీస్, కొంచెం పెద్ద ఫంక్షన్స్ కాలనీలో అరేంజ్ చేసుకునే లాంటి వాటికి అదంతా కూడా మంచి హైలైట్ అవుతుంటుందండి. ఇప్పుడు ఇందులో వచ్చి మనం చూడండి, మన బార్డర్ కూడా మనం థ్రెడ్ వర్క్ ఇచ్చినాం కాబట్టి జ్యువెలరీ కూడా ఇందులో ఏంటంటే ఫ్యాన్సీ జ్యువెలరీ, మనకి వచ్చే యాంటిక్ స్టైల్ జ్యువెలరీ, ఇటువంటి జ్యువెలర్స్ అన్ని కూడా మనం ట్రై చేస్తే కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనకి పళ్ళు వచ్చింది. పళ్ళులో కూడా కంప్లీట్ చెక్స్ వచ్చాయి ఇవన్నీ. సో మల్టీ కలర్స్ స్టైల్లోనే కనబడుతూ ఉంటుంది మనకి. సో దీనికి కావాలనుకుంటే మనం కొంచెం మల్టీ కలర్స్ ఏమైనా ఇంట్లో ఉన్నవి కూడా సెట్ చేసుకోవచ్చు బ్లౌజెస్. అదర్వైజ్ మనకి ఇందులో ఇచ్చిన బ్లౌజ్ చూసినట్లయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూషన్ అవుతుంది. మనం ప్లెయిన్ ఇచ్చామండి, విత్ బార్డర్ తో వస్తుంది. ఓకే, జరీ బార్డర్ వస్తుంది. మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది. దీన్ని ఇట్లానే తీసుకోవచ్చు. అదర్వైజ్ కావాలనుకుంటే ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లైట్ కలర్స్, ఈ మిక్సింగ్ లో కూడా మనం ఏమైనా వర్క్స్ పెట్టుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 5400 రూపీస్ లో మనకు వస్తుందండి. ఇప్పుడు చూస్తున్న సారీ ఏంటి? ఇది వచ్చి మనకి ఉప్పాడ డిజైన్ లో ఇక్కత్ అనేది మనం తయారు చేసామండి. ఉప్పాడ పట్టు మనకి అందరికి తెలిసినటువంటిది. అయితే మనం ఇప్పటిదాకా మనం ప్లెయిన్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం కదండి. ఇప్పుడు ఇక్కత్ అనేది చాలా ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి ఇందులో కూడా మనం ఇక్కత్ డిజైన్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఈ ఇక్కత్ డిజైన్ అనేది మనకి వచ్చిందండి. ఇందులో చూస్తే మనకి ఒక 3-4 కలర్స్ మనకు కనిపిస్తుంది. యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్, ఎల్లో కలర్ షేడ్స్ లో ఒక 3-4 కలర్స్ ఉండేటట్టు మనకు ఉంటుంది. ఈ ఇక్కత్ డిజైన్ తో ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి. ఓకే, సో దీనికి జరీ బోర్డర్ కూడా ఇచ్చారు, సిల్వర్ బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. సో ఈ సారీ మాత్రం మనకి మంచి అన్ని మల్టీ కలర్ షేడ్స్ తీసుకున్నారు. ఇందులో కలర్స్ చేంజ్ అవ్వడం, ఇందులో మనకి కలర్స్ వస్తుందండి. ఇందులో ఒక 3-4 కలర్స్ అనేది వస్తుంది. ఇందులో కలర్స్ చేంజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇది మనం పళ్ళు చూస్తున్నాము. ఇందులో ఎక్కువగా బ్లూ అనేది ఎక్కువ కాన్సెప్ట్ మనకి కనిపించింది కాబట్టి పళ్ళు అనేది సింపుల్ గా ఇచ్చేసాం మనం. 2 లైన్స్ తో మనకి ఇచ్చేసాం. సింపుల్ గా జస్ట్ ఈ బ్లూ కలర్ ఎస్పెషల్లీ చాలా మంది లైక్ చేసే కలర్. దీనికి మనకి 2 బోర్డర్స్ ని ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే వచ్చింది. సో మనకి టోటల్ శారీ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా, అంటే ఈ బ్లూ కలర్ వచ్చేసరికి మంచి లుక్ ఉంటుంది. దీంతో పాటుకి బోర్డర్స్ కూడా ఇచ్చారు. మరి దీనికి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 4650 లో వస్తుందండి. ఇది 4650 కి చాలా బాగుందండి సారీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకి ప్యూర్ కంచి పట్టు మీద వచ్చేసి లైట్ వెయిట్ తో తయారు చేసిన డిజైన్స్ అండి. అయితే ఇందులో మనం బ్లాక్ కాన్సెప్ట్ లో తీసుకున్నాము. బ్లాక్ మీద వచ్చి మంచి సిల్వర్ జరీతో వచ్చింది మనకి. ఇందులోనూ మనకి ఏంటంటే మీనా వర్క్ ఇచ్చేటట్టు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అయితే ఈ బార్డర్ చూస్తే మనకి కొద్దిగా స్పెషల్గా మనం డిజైన్ చేసుకున్నామండి. ఓన్లీ చూడడానికి మనకి సింపుల్గా ఒక జరీ లైన్ ఇచ్చేసి మనం వచ్చి ఒక సాటిన్ స్టైల్లో బాటిల్ గ్రీన్, ఇందులో గ్రీన్ వచ్చేసి మనకి ఒక బాటిల్ గ్రీన్ స్టైల్లో మనం ఇచ్చామండి. ఈ పికాక్ బ్లూ కలర్ షేడ్లో వస్తుంది ఈ గ్రీన్ అనేది. అలాగే ఇది పైన మన షోల్డర్ మీద వచ్చే గ్రీన్ మనకి బార్డర్కి వస్తే సేమ్ స్టైల్లోనే ఇస్తూ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం ఇచ్చినామండి. సో మనకి వన్స్ శారీ ఇన్ కేస్ స్టెప్స్ లాగా తీసుకుంటే అంటే సింగిల్ లేయర్ లో కూడా మనకి హైలైట్ అవుతుంది. దాంతో పాటుగానే ఎవరైనా ఇలా స్టెప్స్ పెట్టుకున్నప్పుడు అయితే వన్ సైడ్ మనకేమో గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది, దాంతో పాటుగా పింక్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సో దీని మీదకి సిల్వర్ ఇదంతా ఇచ్చారు కాబట్టి, అంటే ఈ జరీ అంతా సిల్వర్ వచ్చింది కాబట్టి చాలా మంది దగ్గర డైమండ్ జ్యువెలరీ అంటే జనరల్ గా అన్ని సారీస్ మీదకి అది కూడా సెట్ కాకుండా ఉంటుంటుంది, ఎందుకంటే గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి. ఇందులో సిల్వర్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకి ఈ సీజర్స్ లో కానీ ఇలాంటి వాటిలో సెట్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. అన్కట్
డైమండ్స్ ఈ స్టైల్స్ లో, సో అలాంటివి బాగా సెట్ అవుతుంటాయి ఇలాంటి వాటికి. తర్వాత ఏంటంటే మనం ఇచ్చిన కాన్సెప్ట్ అండి, ఇందులో వచ్చేసి బార్డర్ చూస్తే మనకు ప్లెయిన్ కనిపిస్తుంది. వర్క్ చేయించుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వాటి మీద ఏంటంటే కుందన్ వర్క్ అనేది ఒక బంచెస్ లాగా మనం ఒక మ్యాంగో డిజైన్ లాగా వచ్చేటట్టు మనం అక్కడక్కడ ఉండేటట్టు మనం డిజైన్ చేసుకుంటే మనకి చాలా హైలైట్ గా ఉంటుందండి. ఇంకా బాగా గ్లిటరింగ్ బాగా పార్టీ వేర్ స్టైల్లో ఇలా స్టైల్లో ఉంటుంది. బ్రైడల్ లాగా కూడా తీసుకోవచ్చు కానీ బట్ బ్లాక్ కలర్ కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ఎవరైనా కావాలనుకుంటే ది అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా బాగా క్యారీ చేసుకోవచ్చు ఇలాంటి వాటి. ఓకే, సో దీని పళ్ళు చూస్తున్నాము. పళ్ళు వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ వచ్చాయి జరీతో. మెయిన్ బేస్ అంతా మాత్రం పర్పుల్ కలర్ అంటే డార్క్ మెజెంటా కలర్ లోనే కనబడుతుంది. సో బ్లౌజ్ ని కూడా మనకి ఈ మెజెంటా కలర్ లోనే తీసుకున్నారు అన్నమాట. ఓకే, మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి ఈ బోర్డర్స్ మాత్రం 2 కలర్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ ని ఇచ్చారు. సారీ కాస్ట్ వచ్చి మనకి 8900 రూపీస్ లో మనకు వస్తుందండి. ఇది 8900 కి చాలా బాగుందండి. సారీ అంతా కొత్త కాన్సెప్ట్ తో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుందండి. జనరల్ గా పట్టు వెరైటీ అనేటప్పటికి మన దగ్గర 3500 నుంచి స్టార్ట్ అవుతుందండి, 15000 వరకు కూడా ఉంటుంది. అయితే మనం ఒక స్పెషల్ గా బ్లాక్ లోనే ఇంత మంచి సారీ తయారు చేయగలిగినామంటే జనరల్ కలర్స్ లో మన దగ్గర ఆల్రెడీ బాగుంటాయని చెప్పడం కోసమని బ్లాక్ అనేది మనం ప్రిఫర్ చేసి చూపిస్తున్నామండి. ఇందులో ఈ సారీ ఏంటి, ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాం మనం. పట్టు లైట్ వెయిట్ పట్టులోనే వస్తుంది. మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో మళ్ళీ వచ్చి స్నఫ్ కలర్ మిక్స్ అయ్యి వస్తుందండి. ఇందులో మంచి గ్రీన్ షేడ్ అనేది డిఫరెంట్ కనిపిస్తుంది. ఇందులో బుటీస్ అంతా కూడా మనం ఒక లీఫ్ స్టైల్లో చిన్న బుటీస్ తీసుకుంటూ వచ్చామన్నమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. అయితే దీంట్లో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకి షోల్డర్ కోసం అని చెప్పి సపరేట్ గా ఒక డిజైన్ చేసాం మనం. అవునండి, క్రాస్ డిజైన్ దీని మీద మ్యాంగోస్ వచ్చేటట్టు మనం చేసామండి. ఈ బార్డర్ మీద మనం ఇటు వేసినప్పుడు పళ్ళు ప్లస్ షోల్డర్ మీద నుంచి వచ్చినప్పుడు ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఓకే, సో బోర్డర్స్ దగ్గరకు వచ్చినట్లయితే గనుక జరీ బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్స్ ఇది. ఓకే, కడ్డీ బోర్డర్స్. దీనికి పైపింగ్స్ లాగేమో ఈ మెజెంటా పింక్ కలర్ వచ్చింది. పళ్ళు కూడా తీసుకున్నట్లయితే గనుక పింక్ కలర్, కొంచెం మెజెంటా పింక్ కాకుండా బ్రైట్ పింక్ కలర్ తీసుకున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ తో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎప్పటికీ బాగుంటుంది. ఇది కూడా మనకి మంచి హైలైట్ అవ్వడం కోసం జరీతో మ్యాంగో బుటీస్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసినట్లయితే గనుక పింక్ కలర్ లో వచ్చింది. సో దీనికి జ్యువెలరీ ఎలాంటివి సెట్ అవుతాయి చూడండి. పట్టు సారీ అనేటప్పటికల్లా అన్ని రకాల జ్యువెలరీ సెట్ అవుతుందండి. మంచి జ్యువెలరీ అయినా వేసినా కూడా బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ గోల్డ్ జ్యువెలరీ అన్ని కూడా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఈ గ్రీన్ మనం ఇచ్చిన గ్రీన్ మంచి గ్రీన్, అసలు చాలా మంచి రాయల్ గ్రీన్ కాబట్టి దీని మీద ఎటువంటి జ్యువెలరీ అయినా చాలా బాగుంటుందండి. సో బ్లౌజ్ అంతా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చి బార్డర్స్ ఇచ్చారు. దీంట్లో పట్టు సారీస్ అనేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వర్క్ చేపిస్తున్నారు కాబట్టి దీని మీద కూడా కొంచెం సింపుల్ వర్కే తీసుకున్నట్లయితే ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. అంటే శారీలో కూడా మనకి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఉంది, హెవీ వర్క్ కాకుండా. సో దీనికి తగ్గట్టుగా సింపుల్ వర్క్ తీసుకోవచ్చు. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది ఇది? దీని కాస్ట్ వచ్చి మనకి 7000 చేంజ్ లో వస్తుందండి. 7000 చేంజ్ లో. ఇదేం సారీ అండి? ఇది వచ్చి సిల్క్ కోటా అండి, హ్యాండ్లూమ్ మీద తయారవుతుంది. సిల్క్ కోటాలో మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం ఇందులో మనము. ఓకే, ఇది చూసుకుని తెలుస్తుంది. దీనికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, చిన్న బార్డర్ తో వచ్చిందండి. ఇది మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్. దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి కింద చూస్తే అండి దీనికి వితౌట్ బార్డర్ ఉంటుంది, జరీ బార్డర్ అనేది ఉండదు. మనం ఇచ్చే ఈ వర్కే బార్డర్ లాగా మనకి చిన్న పైపింగ్ ఇచ్చి మిగతా అంతానేమో స్కర్ట్ బార్డర్ స్టైల్లో కనబడుతుంది అనమాట. ఇది బ్లూ కలర్, గ్రీన్ కి బ్లూ రావడం అనేది మనం కొంచెం కొత్త కాన్సెప్ట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇవి. దీని మీద అంతా కూడా గోల్డెన్ జరీతో పాటుగా థ్రెడ్ వీవింగ్ తో పింక్ అలాగే బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి స్టెప్స్ లో ఇక్కడ కూడా కనబడుతుంటుంది. హైలైట్ అంటే వేరియేషన్ వస్తుంది అన్నమాట. సగం గ్రీన్ కనిపిస్తూ ఇంకొకటి సగం అంతా ఈ బ్లూ కలర్ వస్తుంది. అండ్ కింద ప్రిల్స్ లో కూడా మొత్తం అంతా ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నదేమో పళ్ళు పాటు. పళ్ళు అంతా కూడా ఒక 2 లోటస్ ఫ్లవర్స్ ని జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ నేమో ఈ జస్ట్ ఒక లైన్స్ లాగా జరీతో తీసుకోవడం జరిగింది. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఈ సారీ? చూడండి, ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే లైట్ గా స్టిఫ్ అవుతుంది మేడం. ఇది ఏంటంటే కొద్దిగా ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి 30 years నుంచి ఎవరైనా సరే కట్టడానికి చాలా బాగుంటుందండి. ఫ్యాన్సీగా కూడా ఉంటుంది, ట్రెడిషనల్ ఉంటుంది కాబట్టి కూడా బాగుంటుంది. ఓకే, ఇది బ్లౌజ్ చూస్తున్నాం కదా. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది. సో బ్లూ కలర్ గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ గా ఉంటుంది. మిగతా ఇంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ బార్డర్ మాత్రం ఇచ్చారు. మనం సింపుల్ గా ఈ బార్డర్ ని తీసుకోవచ్చు. దీంతో పాటుగానే వర్క్ కావాలనుకుంటే కూడా ఏదైనా సింపుల్ వర్క్, పెద్దవాళ్ళు అయితే కొంచెం సింపుల్ వర్క్, లేదు అనుకుంటే కనుక ఒక 30 ఈ ఏజ్ లో వాళ్ళు కనుక అయితే ఏదైనా పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు కొంచెం హెవీ
హెవీ జ్యువెలరీతో పాటుగానే హెవీ వర్క్తో పాటు బ్లౌజ్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ మనకు వచ్చి 9,000 చేంజ్ అవుతుందండి. ఇందులో వచ్చి మనకు సిల్క్ కోటా, ఇది కూడా హ్యాండ్లూమ్ మీద వస్తుంది. జనరల్గా కోటా శారీస్ మనం ప్యూర్ జరీ కోటా చూస్తుంటాము. ఇట్లాంటి శారీస్ మనకు కావాలంటే అందులో తీసుకోవాలంటే మినిమం 18,000 నుంచి 15,000 18,000 రేంజ్లో ఉంటుంది. అయితే మనం ఇందులో ఏంటంటే మనం మన దగ్గర తయారు చేసినటువంటి సిల్క్ కోటాలో కాబట్టి ఇందులో మనకు 9,000 చేంజ్లోనే మనకి ఈ సారీ అనేది వస్తుందండి మనకి. ఓకే, సో 9,000 చేంజ్లోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా మనం డైరెక్ట్గా చూసినట్లయితే ఇదంతా కూడా ఒక మంచి డిజైనర్ పీస్ లాగా మంచి కాంబినేషన్లో చాలా బ్రైట్గా ఉంటుంది. ఓకే, ఇదేం సారీ అండి? ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ కంచిపట్టు మీద వస్తుందండి. అయితే ఇందులో మన కాంబినేషన్ చూస్తే మంచి ఒక గంధం షేడ్ లాగా ఉంటుందండి. షేడ్ వచ్చేసి దాంట్లో కూడా డబుల్ షేడ్లా కనబడుతుంది అనమాట. ఒక సైడ్ నుంచి మనకి లైట్ బేజ్ కలర్, ఇంకొక సైడ్ నుంచి కొంచెం ఎల్లో షేడ్ ఎక్కువ కనబడుతుంటుంది. దీంట్లో కూడా సెల్ఫ్ కలర్లోనే అంటే జరీతో చిన్న లోటస్ బుటీస్ లాగా ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాకుండా కొంచెం మిక్సింగ్లోనే కనబడుతుంటుంది, బట్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, కింద బోర్డర్ అనేది హైలైట్, కింద బోర్డర్ అనేది చాలా హైలైట్గా వస్తుందండి. ఇందులో పింక్ డిజైన్ వస్తుంది. ఇందులో ఇక్కత్ లాగా మనకి ఏంటంటే కలర్ వేరియేషన్ అనేది డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ దీని నుంచి దీనికి టర్న్ అయ్యేటప్పుడు మనకి ఈ వేరియేషన్ అనేది ఇక్కత్ డిజైన్తో ఇచ్చారు వేరియేషన్. మిడిల్లో ఏమో బంచెస్ అనేవి ఈ కింద బోర్డర్లో మనకి ఈ బంచెస్ అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి కొంచెం గ్యాప్లో. దీంట్లో బ్లూ కూడా మిక్స్ చేశారు. ఇక్కడేమో జరీ బోర్డర్, మనకి కడ్డీ బోర్డర్ చూస్తూ ఉంటాం కదా, అదే కొంచెం సింపుల్ బోర్డర్ని తీసుకున్నారు అనమాట. ఓకే, సో బోర్డర్స్ అనేవి హెవీగా వద్దు, చాలా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది? ఇది చూడండి, ఇది అన్ని ఏజ్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, ఈ శారీ వచ్చేసి మనకి ఇలా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వచ్చిన శారీస్ ఏమైనా మోస్ట్లీ కొంచెం టాల్ ఉన్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అయితే కలర్ కూడా పింక్ కలర్ అది కొంచెం డామినేటింగ్గా కనబడుతుంది కాబట్టి ఫెయిర్ కాంప్లెక్షన్ వాళ్ళకైతే ఇంకొంచెం బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ పళ్ళు వచ్చేసి ఎక్కువ శాతం మనకి పింక్ బేస్ తీసుకుంటూ దీని మీద జరీతో మనకి ఒక ర్యాండమ్ స్టైల్లో డిజైన్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాము. బంచెస్ మాత్రం కింద యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకి ఆబ్వియస్లీ మనం కాంట్రాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అదే ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. శారీ కొంచెం పైన అప్పర్ పార్ట్ అంతా కూడా కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి దీనికి హెవీ వర్క్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నట్లయితే మంచి ఒక డిజైనర్ స్టైల్లోనే కనబడుతుంది శారీ కూడా. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుందండి? దీని కాస్ట్ మనకి 7,000 చేంజ్లో వస్తుందండి. ఓకే, 7,000 చేంజ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఓకే, విజయ్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా మంచి శారీస్ అన్ని చూపించారు. అన్నీ కూడా అన్మ్యాచ్డ్ కలెక్షన్, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ మేడం. సో చూసారు కదా, ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఇలాంటి శారీస్ మీరు కూడా కావాలనుకుంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోని విజయ్ బ్రదర్స్కి విజిట్ చేసి చూడండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.